తండ్రి గారి, తల్లి గారికి, ఇక్కడున్న అయ్యగారికి, అమ్మగారులకి, సేవకులకి, విశ్వాసులకి అందరికి నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యమేనండి. మాకైతే మరి గృహం లేదండి. గృహం లేనప్పుడు అక్కడ తాటాకింట్లో ఉండేవాళ్ళమండి. మరి పాములు, భూములు తిరుగుతూ ఉండేవి. వాన వచ్చేసేదండి. చాలా బాధలు పడేవాళ్ళమండి. అసలు బాగా వాన వచ్చినప్పుడు అయితే చాలా ఇరుగ్గా పడి మరి అంతగా ఇరుగ్గా ఉండేదండి ఇల్లు కూడా. మరి చాలా బలిగంతలు వచ్చాయండి. మరి అప్పుడైతే మరి అసలు ఆ గృహంలో ఉండగా మరి చాలా బాధలు పడ్డామండి. మరి సాలక మరి గృహం ఎంతగానో మరి చిన్నపిల్లల్ని వేసుకుని ఉండేవాళ్ళమండి. మరి ప్రభువారు మరి మరి గృహం ఇచ్చాడండి. మరి ఇచ్చినప్పుడు మరి మరి ఆ మాయగారితో ఒకసారి పెట్టుకుని మరి తండ్రి గారితో పెట్టుకున్నాక మళ్ళీ మా అయ్యగారితో పెట్టుకున్నామండి. కూటం 24వ తారీఖు కూటం పెట్టుకున్నాక మళ్ళీ తేడా చేసిందండి. తేడా చేసినప్పుడు మరి తండ్రి గారు మరి బందరు వస్తున్నాడు, మనం తీసుకెళ్దాం రామని మా అయ్యగారు చెప్పాడండి. మా అయ్యగారు బందరు కూటానికి తీసుకెళ్తే మరి అక్కడైతే మరి తండ్రి గారు చెప్పారండి, మరి గుర్రపెచ్చి కూటం పెట్టుకోండి అమ్మ, మీకు బాగుంటుంది అని చెప్పాడండి తండ్రి గారు. చెప్పినప్పుడు ఆ కూటం పెట్టుకుంటామయ్యా, నాకు శుభ్రం తగ్గిపోతే అనుకున్నామండి. నా భర్త కూడా ఒప్పుకున్నాడండి. మరి తండ్రి గారు అయితే నన్ను తెల్ల వస్త్రం కట్టుకోమన్నాడండి. అట్టా కట్టుకుంటాను అనుకున్నానండి. మరి నెలకు సంవత్సరానికి వస్తావా అన్నాడండి. అట్టాగే వస్తానయ్యా అనుకున్నాను, ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక నాకు పూర్తి స్వస్థ వచ్చేసిందండి. ఇక యేసయ్య నన్ను ముట్టి స్వస్థపరిచేసాడండి. మరి నేనైతే ఎన్నో హాస్పిటల్ తిరిగానండి. అసలు నేను తిరిగిన హాస్పిటలే లేదండి బందర్లో. మరి అట్టా వెళ్ళేదాన్నండి, తీసుకెళ్ళేవాళ్ళండి, తీసుకొచ్చేవాళ్ళండి. అయినా కానీ అసలు ఏం తగ్గేది కాదండి. మరి చాలా డబ్బులు పోసామండి అసలు. మరి ఎంతగానో మరి కూటమి ఎప్పుడైతే ఒప్పుకున్నామో మరి యేసయ్య నన్ను బతికించి లేవనెత్తి మరి మీ అందరి మధ్య నిలబెట్టండి. తండ్రిగా తల్లిగారు ఎంతగానో బలపరిచి మరి వెళ్ళినప్పుడు కూటానికి వెళ్ళినప్పుడు, సమర్థానికి వెళ్ళినప్పుడు మా తండ్రిగా తల్లిగారు మమ్మల్ని ఎంతగానో ఓదార్చి మా గురించి ప్రార్థన చేసి మరి ఎంతగానో మాకు చెప్పేవాళ్ళండి. మరి ఇట్లా ఉండమ్మా, ఇట్లా బాగుంటుందమ్మా మీకు అని చెప్పేవాళ్ళండి. అప్పటి నుంచి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి దీవెనలు ఇచ్చాడండి యేసయ్య. మరి సమస్తం ఇచ్చాడండి, మరి సమృద్ధి ఇచ్చాడండి, దీవెన ఇచ్చాడండి, ఎంతగానో తోడుగా ఉన్నాడండి. మా బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇచ్చి మరి నాకు మనవరాలను కూడా ఇచ్చాడండి యేసయ్య ఈ సంవత్సరంలో. మరి నా పట్ల ఎన్నో మేలు చేశాడండి. మేము ఏదైతే కోరుకున్నామో అది మాకు ఇచ్చాడండి యేసయ్య. ఎంతగానో మా పట్ల ఎన్నో మేలు చేశాడండి. తండ్రి గారు, తల్లి గారు, విశ్వాసులు, సేవకులు చేసిన ప్రార్థనేనండి. మరి సేవకులు కూడా మమ్మల్ని ఎంతగానో బలపరిచి అమ్మ మీరు ఇట్లా నడుచుకోండి అమ్మ, మీకు బాగుంటుందని చెప్పేవాళ్ళండి. ఆ అయ్యగారులు, అమ్మగారులు కూడా మరి మా అయ్యగారు, అమ్మగారు కూడా ఎంతగానో ఓదార్చి మరి మీరు ఇట్లా చేసుకోండి పిన్ని అంటే చెప్పేదండి. మా అమ్మగారు కూడా మీకు ఏమవుదో తగ్గిపోద్దని చెప్పేదండి. మా ఇద్దరికి కూడా మరి ఎంతగానో బలపరిచేవాళ్ళు అండి. మా అయ్యగారు, అమ్మగారు కూడా సేవకులు, విశ్వాసులు అందరూ బలపరిచేవాళ్ళు అండి. ఏమవుతుంది మీకు తగ్గిపోద్ది అనేవాళ్ళండి. మరి ఎంతగానో యేసయ్య మమ్మల్ని ముట్టి స్వస్థపరిచారండి. మీ అందరూ ప్రార్థన దయ వల్ల, తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన దయ వల్ల మరి ఎన్నో మా పట్ల ఎన్నో మేలు చేశాడండి.